రాముడైన సీతను అనుమానించాడేమో కాని ఈ రామకృష్ణ మాత్రం గౌతమిని ఎప్పటికీ అనుమానించాడు. నేను గాయం చేసేవాణ్ణి, గాలం వేసేవాణ్ణి అయితే దుబాయ్ షేక్ తో బ్రోతల్ హౌస్ వాళ్ళు నీ పెళ్లి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటాను? వినయ్ ఒక్కడే కాదు, వినయ్ అంటే ఇప్పుడు నలుగురు. అతను భౌతికంగా ఈ ప్రపంచంలో లేకపోయినా మా పిల్లల్లో బతికే ఉన్నారు. బయట ఏం మంచి పని చేసినా అది ఇంట్లో చెప్పే అలవాటు అన్నయ్యకి వినయ్కి లేదు. వాళ్ళు ఏం చేశారో చెప్తారా? వాళ్ళు చేసిన సాయం ఎన్నిసార్లు చెప్పినా తరగదమ్మా. ఒక యాక్సిడెంట్లో నా ఒక్కగానొక కొడుకు 2 కళ్ళు పోయాయి. మీ అన్నయ్య వల్ల మా వాడికి మళ్ళీ చూపొచ్చింది. ఈ లోకాన్ని చూడగలుగుతున్నాడు. వైరల్ ఫీవర్ వచ్చి నా కూతురు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. శత్రుసార్ దయ వల్ల నా బిడ్డకు పునర్జన్మ వచ్చింది. లివర్ సమస్యతో బాధపడుతున్న నా తమ్ముడికి కొత్త జీవితాన్ని ఇచ్చారమ్మా శత్రు గారు. అన్నయ్య సరే, వినయ్ ఏం చేశాడు? మా వినయ్ చేసిన సాయం ఏంటో చెప్పండి. వినయ్ గొప్ప ఏంటో చెప్పండి. ఇంతకు ముందు వినయ్ ఎవరు బిడ్డో కానీ ఇప్పుడు మా కొడుకమ్మా. వినయ్ ఒక్కడే కాదు, వినయ్ అంటే ఇప్పుడు నలుగురు. అదే అతని గొప్ప. అతను భౌతికంగా ఈ ప్రపంచంలో లేకపోయినా మా పిల్లల్లో బతికే ఉన్నారు. కొందరు ఎప్పటికీ చనిపోరు, వాళ్ళు చిరంజీవులు. వినయ్ కూడా అంతే, మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తాను చనిపోయి కూడా తన అవయవాల దానంతోటి నలుగురిని బ్రతికించిన వినయ్ గురించమ్మా. మీరు చెప్తున్న వినయ్ ఇతనేనా? అవునమ్మా, ఈ దేవుడే. తన్నెవరో కత్తితో పొడిచి చంపేస్తే మీ అన్నయ్య అతని అవయవాలను మా పిల్లలకు దానం చేసి బతికించారు. మీరు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలమ్మా. మీ కుటుంబం చల్లగా ఉండాలి. ఉంటావమ్మా? ఉంటామమ్మా. మనం వైజాగ్ వెళ్ళిపోదామమ్మా. వినయ్ కూడా వైజాగ్ లోనే ఉన్నాడమ్మా. అతను భౌతికంగా ఈ ప్రపంచంలో లేకపోయినా మా పిల్లల్లో బతికే ఉన్నారు. మీరు చెప్తున్న వినయ్ ఇతనేనా? అవునమ్మా, ఈ దేవుడే. ఏంట్రా అలా ఉన్నా? ఏమైందమ్మా? భోంచేసావా లేదా? మర్చిపోయించని వినయ్ నీకు ఫోన్ చేయమని చెప్పాను, చేశాడా? వినయ్తో మాట్లాడవచ్చని?
మనం వైజాగ్ వస్తున్నట్టు చెప్పావా? వినయ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడా? ఏంట్రా ఏం మాట్లాడవు? చెప్పమ్మా, వినయ్ ఫోన్ చేశాడా లేదా? వినయ్ ఫోన్ చేయలేదు కదా, అందుకే నువ్వు ఇంత డిసప్పాయింట్గా ఉన్నావు చిన్ని. వదిలేయమ్మా, ఎలాగో మనం అక్కడికి వెళ్తున్నాం కదా, వినయ్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. వీలైతే ఫోన్ చేయనందుకు 4 దులిపేద్దాం. ఇంకా వేరే వేరే పనిష్మెంట్స్ కూడా ఇద్దాం. సరేనా? ఏంటి చిన్నపిల్లల మారం చేస్తావు? వినయ్కి ఫోన్ చేయమని చెప్పాను, తను చేయకపోతే అది నా తప్ప? వినయ్ మీద కోపాన్ని నాపై చూపిస్తే ఎలా చెప్పు? అక్కడ తను ఏ పనిలో ఉన్నాడు, ఎంత బిజీగా ఉన్నాడు నువ్వు చూసావా? ఫోన్ నేను చూసానా? ఊరికే ఫోన్ చేయలేదని అడిగితే ఎలా చెప్పు? తను ఫ్రీగా ఉంటే చేస్తాడు కదా, ఎందుకు ఇలా సాధిస్తావు? కోపడకుండా ఉండాల్సింది, తప్పు చేశాను. ఫోన్ చేయకుండా అలుగుతుందో ఏమో. చిన్ని, అమ్మా చిన్ని, డోర్ తీయమ్మా. అమ్మా భోంచెద్దు కానీ డోర్ తీరా. చిన్ని, నా మాట వినమ్మా, డోర్ తీయమ్మా ప్లీజ్. అమ్మా డోర్ తీయమ్మా. చిన్ని, సారీ చిన్ని, ఇందాకేదో నోరు జారాను, నన్ను క్షమించమ్మా. బయటికి రారా చిన్ని. అమ్మా చిన్ని, చిన్ని, చిన్ని ప్లీజ్ రా, నా మాట విని చిన్ని, డోర్ తీ చిన్ని. సరే చిన్ని, ఈ అన్నయ్యపై నీకున్న ప్రేమ ఇంతే అనుకుంటాను. నా చెల్లెలికి భోజనం పెట్టే భాగ్యం కూడా లేదనుకుంటాను. సరే, నాకింతే రాసి పెట్టుంది. సరే, నేను వెళ్తున్నాను.
చిన్ని నన్ను క్షమించన్నయ్య, నిన్ను బాధ పెట్టాను. లేదమ్మా, నేనే నిన్ను కోప్పడ్డాను. తప్పు నాదేనమ్మా. నీ తప్పేముంది? నేను అనవసరంగా విసిగించాను కాబట్టే నీ కోపం వచ్చింది. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. పాపం దూరంగా వినయ్ ఏ పనిలో ఎంత బిజీగా ఉన్నాడో ఏమో. నాకు ఫోన్ చేసే అవకాశం తనకుందో లేదో తెలుసుకోకుండా అలిగాను. తప్పు నాదే అన్నయ్య. అయినా ఎలాగో వినయ్ దగ్గరికి వెళ్ళిపోతున్నానుగా, గదివ తొందర నాది. ఐఎమ్ అన్ ఇడియట్. నాకు బుర్రే లేదు కదన్నయ్య, కదా? పదన్నయ్య, భోంచేద్దాం దా. నాకొద్దమ్మా, నువ్వు తిను. ఎప్పుడు తిన్నావో ఏంటో. నువ్వు కూడా తినన్నయ్యా. అమ్మా, మంచినీళ్ళు తాగు. అన్నయ్య, ఏంటమ్మా? వినయ్ దగ్గరికి వెళ్లే ముందు ఒక్కసారి మన వాళ్ళందరినీ చూడాలనుంది. చూసొద్దామా? తప్పకుండా వెళ్ళొద్దాం. తినేసి వెళ్దాం. ఇక్కడేనండి, ఇక్కడే నన్ను 2 రోజులు బంధించారు. విజయ్ ఇంటి దగ్గర నన్ను కొట్టి స్పృహ తప్పి పడేలా చేసిన కిడ్నాపర్స్ నన్ను, విజయ్, రుద్ర, పింకిల్ని కిడ్నాప్ చేశారు. నన్ను ఇక్కడ బంధించారు అంటే వాళ్ళని కూడా ఇక్కడే ఇక్కడ దాచుంటారు. ఛ! ఒక్క ఆధారం కూడా లేకుండా మాయం చేశారు. నేను తప్పించుకోగానే విజయ్ వాళ్ళను మార్చేస్తుంటారు. వాళ్ళను పట్టుకుంటేనే గాని గౌతమ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. డోంట్ వరీ సో, క్రైమ్ చేసిన వాళ్ళు దొరక్క మానరు. ఈ ప్లేస్ లో మా వాళ్లను నిఘా పెడతాను. ఈ ప్లేస్ కి వచ్చే వాళ్ల కదలికలపై ఓ కన్నేసుంచుమని వాళ్లతో చెప్తాను. అనుమానితుల్ని వెంటనే కస్టడీలోకి తీసుకునేలా చేస్తాను. 2 రోజుల్లోనే ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. థ్యాంక్స్ అండి. ఆవేశంగా ఇక్కడికి వచ్చిన శత్రుగారిని కన్విన్స్ చేసి ఇంటికి పంపించాను. అక్కడ ఆయన ఎలా ఉన్నారో ఏంటో. హలో గౌతమి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటండి, శాలిని క్షేమంగానే ఉంది కదా? తను బానే ఉంది గౌతమి. నేనే ఇందాక
పదే పదే తను వినయ్ గురించి అడుగుతుంటే కొద్దిగా కోపడ్డాను. అయ్యో ఎందుకు చేశారండి అలాగా? ఇక్కడ కోపం అక్కడ చూపించారా? ఏదేమైనా మీరు కాస్త కోపం తగ్గించుకోవాలండి. ఇప్పుడు చూడండి, మీ చెల్లెల్ని కూడా మీ కోపంతో బాధ పెట్టారు. ఏం చేస్తుంది ఇప్పుడు? నాపై అలిగింది, బుజ్జగించి ఇందాకే భోజనం పెట్టాను. ఇంకెప్పుడు తనని కోప్పడకండి. పాపం తనకి ఏ కష్టం వచ్చినా మీకే కదండి చెప్పుకుంటుంది. నిజమే గౌతమి, తనిక్కడ ఉంటే కష్టమే. అందుకే కొన్నాళ్ల పాటు చిన్నిని వైజాగ్ తీసుకెళ్తున్నాను. వైజాగ్కి వెళ్తారా? తను ఒప్పుకుందా? వినయ్ అక్కడే ఉన్నాడని చెప్పాను, వెంటనే ఒప్పుకుంది. లగేజీ సర్దడం కూడా అయిపోయింది. ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. అక్కడికి వెళ్ళాక వినయ్ గురించి ఎలా మేనేజ్ చేస్తారు? ఎలాగోలా చేయాలి గౌతమి. వైజాగ్లో తన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ సందడిలో కొన్నాళ్ళు మభ్యపెట్టచ్చు. తర్వాత నెమ్మదిగా విషయం చెప్తాను. రిస్క్ తీసుకుంటున్నారేమో. ఇక్కడే ఉంటే ఆ రిస్క్ ఇంకా పెరుగుతుంది గౌతమి. అది కరెక్టే. గౌతమి, వైజాగ్ వెళ్లే ముందు చిన్ని మిమ్మల్ని అందరినీ ఒకసారి చూడాలనుకుంటుంది. కాసేపట్లో వస్తున్నాం. ఇంట్లో అందరూ ఉన్నారా? ఉన్నారు, రండి. సరే గౌతమి, ఉంటాను. బాయ్. ఎలా ఉన్నావమ్మా? ముద్దొస్తున్నావు. పిన్ని, నేను చిన్ని వైజాగ్ వెళ్ళొస్తాం పిన్ని. వైజాగ్కి కాదు, ఏట్లోకి తీసుకెళ్ళుది. వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వైజాగ్ ఎందుకు శత్రు? వినయ్ దగ్గరికి పిన్ని. వినయ్ వైజాగ్ లోనే ఉన్నాడు. వినయ్ నాకు చెప్పా పెట్టకుండా వైజాగ్ వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి చాలా దూరం కదా వైజాగ్. వినయ్ విడిచి నేను ఉండలేకపోతున్నానని పాపం అన్నయ్య నన్ను వినయ్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. వినయ్ కూడా ఒంటరిగానే ఉన్నాడు కదా, నేను వెళ్తే తోడుగా ఉంటాము. ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? ఈ అర్ధాంతర ప్రయాణం ఏంటా అనే కదా, ఎప్పుడైనా పోవాల్సిందే కదా. అదే వినయ్ దగ్గరికి. ఆడపిల్ల పుట్టింట్లో ఎన్ని రోజులని ఉంటుంది? అవునమ్మా. పిన్ని, నువ్వేం దిగులు పడకు. నీ పెద్ద కూతురు పెళ్లి టైం కల్లా తిరిగి వచ్చేస్తుంది. నీ చేతుల మీదుగానే నన్ను సాగనంపుతూ గాని, సరేనా? చంద్ర ఆంటీ, ఇషికా పెళ్లిలో మీరేమేం చేశారో నా పెళ్లిలో కూడా అవన్నీ చేయాలి. వీటిలో ఏది లోడ్ చేసినా నేను అస్సలు ఒప్పుకోను, సరేనా? సరేనా? ఇషికా, నీ పెళ్లి షాపింగ్ కి నేను హెల్ప్ చేయలేకపోయాను అలా అని చెప్పి నా షాపింగ్ కి నువ్వు ఎక్కొట్టకూడదు.
కావాల్సినవన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి సరేనా సారీ మేకప్ బ్యాంగిల్స్ ఫ్లవర్స్ అన్నీ అన్నీ నువ్వే చూసుకోవాలి వదినా నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు నన్ను గ్రాండ్ గా సాగనంపడం నీ చేతుల్లోనే ఉంది ఆడపడుచుంటే అద్దమొగుడు అంటారు ఆ రకంగా నేను నీ అద్దమొగుడిని కాబట్టి నా లాంఛనాలు ఏవి మిస్ అయినా నేను నిన్ను సాధిస్తాను చిన్ని మనం ఇంక వెళ్దామా అదేంటి శత్రు భోంచేసి వెళ్దురు గాని అవునన్నయ్య ఆఖరిసారి కదా భోంచేసి వెళ్దాం అదే మళ్ళీ మనం వారం రోజుల తర్వాత వస్తాం కదా సరే నేను వెళ్ళి డాడీకి చెప్పేసి వస్తాను డాడీ ఇది మన చివరి భోజనం